అగో ఏమైంది ఓవులా కనిపిస్తానా నేను మీకు ఇగో నేను మీకు ముచ్చట చెప్పడానికి వచ్చినులా ఇక మన మంత్రి మల్లారెడ్డి సార్ ఉన్నాడు కదా కదేనులా మేడ్చల్ మల్కాజ్గిరి మంత్రి మల్లారెడ్డి సారు ఇక సార్ అయితే ఏం మాట్లాడినా ఏమన్నా కూడా ఫుల్ వైరల్ అవుతుంది కదా. ఇక మంత్రి మల్లారెడ్డి సార్కి అయితే ఇప్పుడు కష్టమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సారు ఒక వివాదంలో ఇరుక్కున్నాడులా. ఒక వివాదం ఏంటిదంటారా, అయితే కోర్టు ఉంటుంది కదా, కోర్టులో కొన్ని సంవత్సరాల నుంచి ఇరుక్కున్న జాగ గురించి వివాదంలో ఉన్నాడు. నువ్వు ఎట్లా పెట్టిస్తావు? పని కాదు, పెట్రోల్ లో చంద్ర పడేస్తాం జీతం బిల్ మళ్ళీ మీద. ఇక జాగనట 40 ఏళ్ళ నుంచి ఇంకా సారదేనట. అయితే ఇక జాగ దగ్గరికి కొంతమంది రౌడీ గుండగాళ్ళు వచ్చిరట. ఇక రౌడీ గుండగాళ్ళు వచ్చి ఈ జాగ మాది, ఈ జాగలో మేము బారికేట్లను పాతిపోతామని వాళ్ళకు తెలియక ముందుకే ఇక మల్లారెడ్డి సార్కు ఎరతక ముందుకే వాళ్ళు అక్కడికి వచ్చి బారికేట్లు పాతి ఎక్కడోళ్ళు అక్కడ పోతారట. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న మంత్రి మల్లారెడ్డి సార్ ఊకుంటాడా? ఇక ఒక గంట ముంగట్నే పోలీసులకు అయితే సమాచారం ఇచ్చిందట. నుల్లా ఇక గంట కిందటనే సమాచారం ఇవ్వగానే పోలీసులట ఆ ఘటన స్థలానికి రాలేదట. అగో మేము ఫోన్ చేసినా కూడా మీరు ఎందుకు రాలేదు, మీరు ఇటు రావాలి కదా, ఇది రూల్ కదా, అయినా మీరు వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు అని పోలీసుల మీద కూడా ఫుల్ మర్రబడ్డాడట. గైనుని ఆ సార్ వాళ్ళ అల్లుడు ఉంటాడు కదా రాజశేఖర్ రెడ్డి సారు, వాళ్ళిద్దరు పోలీసుల మీదకే మర్రబడ్డారు. పోలీసుల మీదకి మర్రబడంగానే ఈ స్థలం నాది, ఈ స్థలానికి సంబంధించిన పేపర్లు ఏమన్నా ఉంటే వాళ్ళని చూపిమనుర్రి, లేకపోతే నేను చూపిస్తా అని మంత్రి మల్లారెడ్డి సారు ఫుల్ ఫైర్ అవ్వకుండా మాట్లాడిండు. ఇక వాళ్ళ అల్లుడు కూడా ఏమన్నా తక్కువ అనుకుంటారా? వాళ్ళ అల్లుడు కూడా అవును వాళ్ళ కాగితాలు ఉంటేనో చూపిర్రి, లేదంటేనో మేము చూపిస్తాము, గట్టెట్ట దౌర్జన్యంగా మా భూమిని కబ్జా చేస్తారు కదా వాళ్ళు వచ్చి అని ఎటు పడితే అటు మాట్లాడిర్రు. ఇక వాళ్ళు తెచ్చుకున్నారు కదా కొంతమంది మనుషులు, ఇక మనుషులు వీళ్ళు అందరు కలిసి అక్కడ ఉన్న బారికెట్లను ఏడి కాడికి కూలగొట్టిర్రు. ఇక పోలీసులు ఎంత ఆపినా కూడా వీళ్ళు ఆగుతారా? ఇక మన మల్లారెడ్డి సార్ అయితే మొత్తం ఇక పోలీసుల మీద ఎటు పడతాటే మాట్లాడుతాడు. వాళ్ళు పోలీసులు ఊకుంటారా? ఈయన ఎంతకైనా చెప్పినా వినడని చెప్పేసి ఇక సార్నైతే అరెస్ట్ చేసిర్రులా. ఇక అరెస్ట్ చేసి స్టేషన్ కు పట్టుకపోయారు. ఇక స్టేషన్ కు పట్టకపోతే ఇక గాయంతో ముచ్చట మిగిలింది ఏముంటది ఒకసారి మీరే చూడాలి. మరి 14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఉన్నాం. ఇది 40 ఏళ్ల సైతం ఒక మానవుడు ఉండే ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది. ఇది అప్పటి సంది మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ల కింద కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టిన కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద, మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ కూడా మేము లైసెన్స్ కూడా మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మా కూడా రాత్రి 1 గంట సంది ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని గొడవలు తీసుకొని సంపెతానికి వచ్చి ఇవన్నీ కూడా రేపులు వేసి మా మీదకి వస్తున్నారు.
ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్టు మా సిఐ ముంగట్లే మా మీదకి వచ్చిండు ఇప్పుడు. ఎవడరా నువ్వు అని నా మీదకి వచ్చిండు. అది కూడా రికార్డ్ అయింది. ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అని ఉన్నాడు విప్పు. మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంది నడుస్తుంది. ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది మిలిటరీలో పోయింది, మాకు సంబంధం లేదు, మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పిన, సర్వే చేయమని చెప్పినాం, టీ పని పెట్టమని చెప్పినాం. కానీ రాత్రి ఎలక్షన్లో తెల్లారి ఇట్లా అందరము మాకు కూడా తెలియదు. కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెడ్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి. ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే మామూలు ప్రజలకు ఏముంటే చెప్పు. నేను సిఐ గారికి కూడా 7:30 8